హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖ గతంలో పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బహిరంగ లేఖ ప్రజలకు రాయడమో లేకపోతే సామాజిక వర్గాలకు రాయడమో చూసాం. ఈ లేఖ ఇది లేఖ కాదు, విశ్లేషణ. పార్టీల పరిస్థితి ఏంటి, పార్టీల ఓటు బ్యాంక్ ఏంటి, పార్టీల ఓటింగ్ శాతం ఏంటి, ఈ శాతం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేయాలి, వైసీపీకి ఉన్న బలం ఏంటి, కూటమికి ఉన్న బలహీనత ఏంటి, ఈ బలహీనతను సరి చేసుకోవడం ఎలా, ఈ అంశాలపైన జోగయ్య గారు లేఖ రాశారు. సరే, సుదీర్ఘ లేఖ, కొన్ని బుల్లెట్ పాయింట్స్ నేను మీకు చదివి మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ప్రకారం 4 ఏళ్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, రకరకాల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పర్సంటేజ్ని గమనించిన తర్వాత ఆయనకు అనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓట్ల శాతం 42 అని. గతంలో 50% ఓట్లు వచ్చాయి. సో ఈసారి 42% ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నాయని జోగయ్య గారు నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 40 అని. 39% గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇప్పుడు 40% ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. జనసేన గడిచిన ఎన్నికల్లో 6%కి పైగా ఓట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం జనసేన ఓటింగ్ పర్సంటేజ్ 16% అనేది జోగయ్య గారు చెప్తున్న లెక్క. భారతీయ జనతా పార్టీ గడిచిన ఎన్నికల్లో 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2% ఓట్లు వస్తాయనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా కూటమిగా 58% ఓట్లు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఉన్నాయని జోగయ్య గారు చెప్తున్నమాట. తెలుగుదేశం, జనసేన కూటమి 50% ఓటర్లు దాటి రాబోయే ఎన్నికల్లో విజయానికి దగ్గరలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ, ఇవంతా పోలరైజ్ అయ్యి ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉన్న ప్రతికూలతలు ఏంటి అనేది ఆయన చెప్తున్నారు. ఈ ప్రతికూలతలు ఏంటి? జోగయ్య గారి లెక్క ప్రకారం, 1, పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా శాసనసభ, పార్లమెంట్ సీట్ల పంపకం, అధికార పంపకం ఉభయ పార్టీల కార్యకర్తల సంతృప్తి మేరకు జరగకపోయినా ఓట్ల ట్రాన్స్ఫర్ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కాదు, దానివల్ల నష్టం జరుగుతుంది. మేజర్ పాయింట్ అని చెప్తుంది. పదే పదే చాలా లెటర్లో చెప్పింది, ఈ లెటర్లో కూడా చెప్తోంది. సీట్లు ప్రాపర్గా కావాలి, సీట్లు వాళ్ళకున్న బలం మేరకు కావాలి. 16% ఓటింగ్ అంటున్నారు. 63 అసెంబ్లీ, 6 లోక్సభ ఇవ్వాల్సిందేనంటూ పదే పదే రాస్తూ వస్తున్నారు. ఆ స్థాయిలో సీట్లు ఇవ్వాలి, అధికార పంపిణీ ఉండాలి. 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఈ సీట్ల పంపిణీ పైన, అధికార పంపిణీకి సంబంధించిన అంశం పైన మీరు చెప్తున్న విషయాలను సంతృప్తి పడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే పొత్తు ఫలితం ఇస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు జరుపుతున్న సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని అందించగలిగే ప్రక్రియలో ఓటర్లను ఆకర్షించలేకపోవడం. సో అలా ఆకర్షించలేకపోతున్నారు, అటువంటి కార్యక్రమాలు మీరు డిజైన్ చేయలేకపోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. 3, ఎన్నికల రోజుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యల్లో వెనకబడి ఉండడం. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎన్నికల రోజుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా చర్యలు తీసుకోవడంలో వెనకబడ్డారంట. అసలు ప్రలోభ పెట్టే దిశగా చర్యలు తీసుకోవడమే తప్పు కదా. దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా వెనకబడింది అనేది జోగయ్య గారు చెప్తున్నమాట. ఇక ఆర్గనైజేషన్ లోపంతో ఎలక్షనీరింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోవటం. ఆర్గనైజేషన్లో కావచ్చు, ఎలక్షనీరింగ్లో కావచ్చు, కూటమి బలహీనంగా ఉంది అని ఆయన చెప్తున్నారు. ఎన్నికల పార్ట్నర్స్ అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలపై అధికార పక్షం చేసే వివిధ ప్రజా వ్యతిరేక ఆరోపణల వల్ల జరిగే నష్టం. ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులపైన చేసే ఆరోపణల కారణంగా నష్టం జరుగుతుందట. భారతీయ జనతా పార్టీని కలిపేశారు ఆయన. భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది అని జోగయ్య గారు బిలీవ్ చేస్తున్నారు. సో అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అనుసరించకపోవడం, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం కూడా అనుసరించాలి, వైసీపీ చేస్తోంది, ఇక్కడ మీరు చేయట్లేదు అనేది ఆయన చెప్తున్నమాట. అయితే ఈ మొత్తం వీటన్నిటిని ఎలా మరి పాజిటివ్గా మార్చుకోవాలి అనే దానికి సంబంధించి ఆయన ఈ 6 పాయింట్లు చెప్పారు కదా. ఈ 6 పాయింట్లకు సంబంధించి వీటిని అనుకూలం చేసుకోవడం ఎలా అనే దానిపైన ఒక్కొక్క పాయింట్ పైన సవివరంగా చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్లుగా 3వ వంతు అంటే 60 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలను తమకు కేటాయించవలసిందిగా జన సైనికులు కోరుతున్నారు. ఈ 60 నియోజకవర్గాల్లో సుమారు 35 నియోజకవర్గాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు, 25 నియోజకవర్గాలు బీసీ, ఎస్సీ, ఇతర కులస్తులకు అనుకూలంగా ఉన్నాయి. సో జనాభా ప్రాతిపదికన ఈ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 6 పార్లమెంట్ నియోజకవర్గాలను సైతం జనసేనకు కేటాయించాల్సిందిగా జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గాలతో పాటు అధికారం, జన సైనికుల గౌరవానికి ఎటువంటి లోపం లేకుండా పంపకం జరగాలన్నదే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పరిపాలనా అధికారంలో వారి గౌరవానికి ఏమాత్రం లోటు లేకుండా నియామకాలు జరగాలన్నది జన సైనికుల డిమాండ్. 60 సీట్లు కావాలి, అధికారంలో వాటా కావాలి. ఇది ఇస్తేనే జన సైనికులు సాటిస్ఫై అవుతారు. ఈ డిమాండ్స్ పొత్తు ధర్మంలో భాగంగా సక్రమంగా జరిగితే జనసేన ఓట్లు సక్రమంగా తెలుగుదేశం అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే తెలుగుదేశం ఓట్లు జనసేన అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ కావాలన్నా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారి గౌరవానికి కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అధికార పంపిణీ జరగడం అంతే అవసరం. తెలుగుదేశం, జనసేన కూటమిలో బీజేపీ పొత్తు ఈ కూటమికి లాభిస్తుంది. ఇక 2, పాయింట్ నెంబర్ 2, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాల కన్నా మెండుగా జనాకర్షణ కలిగి ఉండాలంట. ఎక్కువ శాతం జనాభాకు చేరువై ఉండే విధంగా ఉండాలంట.
అప్పుడు మాత్రమే ఓటర్లను ఆకర్షించగలరంట. అయితే ఈ రకమైన హామీలన్నీ ప్రజలకు చేరే అన్ని రకమైన చర్యలను తీసుకోవాల్సిందిగా అధికార పక్షం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో సరిపెట్టుకోకుండా వారికి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సంక్షేమం సౌకర్యార్థం ఏం చేస్తారో చెప్పాలట. సో ఇక థర్డ్ పాయింట్ ఆయన చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓటర్లను వివిధ చర్యల ద్వారా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. వీరి ఈ చర్యలకు ధీటుగా నిలబడగలిగే బలమైన అభ్యర్థులను జనసేన, తెలుగుదేశం పార్టీలు రంగంలోకి దింపడం ఒక చర్య అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే ఆర్థిక లబ్ధి పొందిన ఓటర్లు తమ మనోభావాల ప్రకారమే తమ ఓట్లను ఇవ్వవలసిందిగా వారిని కోరుతూ ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా వారిని చైతన్యవంతులు చేయాలంట. ఇంకోటి, ఎలక్షనీరింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎక్కువ అనుభవం ఉంది. బూత్ కమిటీ సభ్యుల సహకారంతో పాటు వీరిని కూడా ఎలక్షనీరింగ్లో ఉపయోగించాల్సి ఉంది. ఎన్నికల ప్రధానాధికారి చర్యల వల్ల వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కాకూడదు. ఎవరైనా వాలంటీర్లు ఎన్నికల్లో భాగస్వాములు అవుతే వారిపై పోలింగ్ అధికారులకు కంప్లైంట్ చేయడం కూడా చాలా అవసరం. ఫిఫ్త్ వన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని తిప్పికొట్టడంలో జనసేన కార్యకర్తలు, అధికార ప్రతినిధులు ఏమాత్రం సమయాన్ని వృధా చేయక అటువంటి వారిని ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇక సిక్స్త్ వన్, అభ్యర్థుల ఎంపికలో జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి. సామాజిక న్యాయం పాటించాలి. అప్పుడు మాత్రమే జనసేన, టీడీపీలకు శ్రేయస్కరం. అది మాత్రమే అని ఆయన చెప్తున్నమాట. సో వీటన్నిటిని వీళ్ళు పాటిస్తే కూటమి సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. జోగయ్య గారు చెప్తున్నమాట. జోగయ్య గారు పదే పదే చెప్తున్నమాట, ఏ కారణంతో ఆయన లేఖ రాసినా, ఏ సందర్భంలో లేఖ రాసినా, ఏ అంశాలు ప్రస్తావించినా పవన్ కళ్యాణ్కి పవర్లో షేర్, పవన్ కళ్యాణ్కి 300 సీట్లు, ఈ ఇష్యూని మాత్రం చాలా స్టాండర్డ్గా చెప్తున్నారు. తాను చెప్పడం కాదు, మొత్తం సామాజిక వర్గం, ఈవెన్ జనసేన కార్యకర్తలంతా కూడా అదే కోరుకుంటున్నారని చెప్తున్నారు. దానికి కట్టుబడి ఉండకపోతే, వాటిని ఇవ్వకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు, పొత్తు ఫెయిల్ అవుతుంది అనేది ఆయన చెప్తున్న మాట. సో ఈ మాటలు నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, ఇన్నిసార్లు ఈ స్థాయిలో లెటర్లు రాస్తుంటే రెండు పార్టీలు మౌనం పాటిస్తున్నాయా, మౌనం నటిస్తున్నాయో తెలియదు. కానీ జోగయ్య గారి లేఖల వెనక ఎవరో ఉన్నారు. ఈ లేఖల వెనక రెండు పార్టీలకు సంబంధించిన పొత్తుకు సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు, ఏదో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. లాంటి చర్చ జరుగుతోంది. ఆ చర్చ లేకుండా ఉండాలంటే అటు జనసేన, తెలుగుదేశం పార్టీయో ఈ లేఖలపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది.